హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయాధ్యాయం అందులో 25వ దాని గురించి తెలుసుకుందాం. అర్జున దేహంతోనూ అర్జున చిత్తతోనూ విశ్వడైన ఈశ్వరుడు, కృష్ణ దేహంతోనూ కృష్ణ చిత్తతోనూ ఈ విశ్వడైన ఈశ్వరుడు ఒక్కడే కదా. ఈ విషయం ముందు ముందు స్పష్టం కాబోతుంది. అందుచేత ఇక్కడ విరమిస్తున్నాం. పేజీ 3 వ్యాఖ్యాపారంభం. భాష్యం. అత్ర చ దుశ్చ తు భాన్నవానికం 1.2 ఇత్యారభ్య యావత్ నా యాత్సో ఇతి గోవింద ముక్త్వా స్తుతిం విభవః ఇత్వైతదస్తః ప్రాణినాం శోకం మోహాది సంసార బీజ భూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్థంతేన వ్యాఖ్యాయః గ్రంథః. తదా హి అర్జున నేనే రాజ్య గురు పుత్రమిత్ర సుహృత్స్య జన సంబంధి బాంధవేషు అహం ఏషాం మమ ఏతే ఇత్యేవం భ్రాంతి ప్రత్యయ మిత్త స్నేహ విచ్ఛేదాదినిమిత్తౌ ఆత్మానః శోకమోహో ప్రదర్శితౌ కథం భీష్మమాం సంఖ్యే 2-4 ఇత్యాదిన శోకమోహం హి అభిభూత వివేకాజ్ఞ సత్వ ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తోపి తస్మాత్ యుద్ధాద్ ఉపరమాం పరధర్మం చ భిక్షాజీవనాదికం కర్తుం ప్రవృత్తే తదా చ సర్వప్రాణినాం శోకమోహోద దోషవిచ్ఛేదాసాం స్వభావత ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధసేవ చ స్యాత్. స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాజ్ఞనః కాయాదీనాం ప్రవృత్తిః ఫలాభిసంధిపూర్వక ఏవ సహజ్ఞాన చ భవతి. తత్ర ఏవం సతి ధర్మాధర్మోపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖదుఃఖాదిలక్షణः సంసారः అనుప్రవృత్తిः భవతి ఇత్యతః. సంసారబీజభూతౌ శోకమోహౌ తయోశ్చ సర్వకర్మసన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నాన్యతః నివృత్తిః ఇతి తత్ ఉపదిదిక్షుః. సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య అహ భగవాన్ వాసుదేవ అశోచనిత్యాది. బాలనందిని అత్రేతి ఇక్కడ దృశ్యాతు భాన్నవానికం మొదలు స యోచ్చో ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః వరకు ప్రాణాల సంసారానికి బీజమైన శోక మోహాది దోషాలు పుట్టడానికి ఏది కారణమో దానిని ప్రదర్శించుకోవడం కోసం ఉద్దిష్టమైనది అని వ్యాఖ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అదెట్లనగా అర్జునుడు రాజ్యం, గురువులు, పుత్రులు, మిత్రులు, సుహృతులు, సజ్జనులు, సంబంధులు, బంధువులు వీళ్ళ విషయంలో అనే వీళ్ళవాడను, వీళ్ళు నా వాళ్ళు అనే బ్రహ్మజ్ఞానంతో ఉన్నాడు. దానిచేత అతనికి వారిపై స్నేహం ఏర్పడింది. వాళ్ళు మరణిస్తే ఆ సంబంధం ఎక్కడ విచ్ఛిన్నమవుతుందో అన్న భయం కూడా ఏర్పడింది. ఈ స్నేహ విచ్ఛేదాదుల అతనిలో కలిగిన శోకమోహాలను అతడు కథం భీష్మహం సంఖ్యే ఇత్యాది వ్యాఖ్యలో ప్రదర్శించాడు. శోకమోహాలు అతని విజ్ఞానాన్ని అణచివేయడంతో అతడు తానుగాను క్షత్రియ ధర్మయుతమైన యుద్ధం చేయడానికి